నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. కొంచెం జలుబు అయితే లేసింది. అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది బ్యాక్ నెక్ హ్యామ్ రౌండ్ దగ్గర ఎందుకు తీసుకోవాలి, లేదా ఫ్రంట్ నెక్ని హ్యాండ్ కిందికని ఎందుకు తీసుకోవాలి అని అడుగుతున్నారు కదా. అయితే మనం పెద్ద మంచాలకైతేనేమో డైరెక్ట్ బ్లౌజ్ అనేది అటాచ్ చేసుకుంటాము. అటాచ్ చేసుకొని డైరెక్ట్ మనకు టేప్ మెజర్మెంట్ తోటి అయితే కుట్టుకుంటాము. అయితే ఇక్కడ మనకు చిన్న రింగులు కాబట్టి ముందే మనం బ్లౌజ్ మార్కింగ్ అంతా చేసుకొని బ్యాక్ నెక్ బ్యాక్ పెట్టుకోవాలి, హ్యాండ్స్కి హ్యాండ్ పెట్టుకోవాలి, ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్కి వచ్చేసరికి ఏంటంటే మనకి బ్యాక్ నెక్ అనేది అడ్డొస్తుంది. అంటే మనం హ్యామ్ రౌండ్ దగ్గర పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఫ్రంట్ నెక్ కుట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఫ్రంట్ నెక్ అనేది పెట్టాను. ఓన్లీ మనకి లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే వర్క్ అనేది రైట్ సైడ్ పడుతుంది. గమనించండి బాగా, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో అనేది గమనించండి. బ్యాక్ నెక్ లెఫ్ట్ సైడే పట్టుకుంటాము, ఫ్రంట్ నెక్కి లెఫ్ట్ సైడే పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ నెక్కే పట్టుకోండి. రైట్ హ్యాండ్ నెక్ పడితే మీకు వర్క్ అనేది లెఫ్ట్ హ్యాండ్కి పడుతుంది. నేను ఇలాంటి పొరపాట్లు స్టార్టింగ్లో చేశాను నేను, అందుకని మీకు మళ్ళీ చెప్తున్నాను. లెఫ్ట్ హ్యాండే పట్టండి, రైట్ హ్యాండ్ పట్టుకోవద్దు. మీరు ఒకవేళ రైట్ హ్యాండ్కి కొంగేసుకుంటారు అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్కి పట్టుకునే వాళ్ళైతే ఎవరైనా రైట్ హ్యాండ్ నెక్ పట్టుకుంటే మీకు లెఫ్ట్ హ్యాండ్కి వర్క్ వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్కి వేసుకుంటాం కదా మనం పళ్ళు అనేది, అప్పుడైతే మనం లెఫ్ట్ హ్యాండ్దే పట్టుకోవాలి. ఎటు పళ్ళు వేసుకుంటే అటు నెక్దే పట్టుకోండి. మీకు క్లారిటీ కూడా ఇస్తున్నాను. కొంతమంది రైట్ సైడ్కి కొంగేసుకుంటారు, అప్పుడు రైట్ సైడ్దే పట్టుకోవాలి, ఉక్సులదే పట్టుకోవాలి. లేదు మేము లెఫ్ట్ సైడ్ వేసుకుంటామని లెఫ్ట్ సైడ్ నెక్దే పట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే లోపలికి వేసుకుంటే మన క్లాత్ అనేది అటాచ్మెంట్ కాదు, ఇక్కడ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవద్దు. లేదు పైకి పెట్టుకుంటామంటే మనకి ముందు సైడ్ కంపల్సరీ అటాచ్ చేసుకుంటేనే మనకు రింగ్ అనేది ఉంటుంది. మనకు కుట్టడానికి కూడా వీలవుతుంది, ఈజీగా కుట్టడానికి వీలవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న బ్లౌజ్ది నేను ఇప్పుడు ఫ్రంట్ నెక్ మీకు ఎలా కుట్టి చూపిస్తానో చూడండి. నేనైతే ఇక్కడ ఈజీగా కుడతాను. ఇది అయితే మనకి ఒక కస్టమర్ అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి ఇచ్చారు. అయితే 2 బ్లౌజులు ఇచ్చారు, సేమ్ కలర్ ఎందుకంటే వాళ్ళ సిస్టర్స్ అంట, సేమ్ కలర్ ఇచ్చారు మనకి. అయితే ఒకటేమో ప్రింటింగ్ చేసి ఇవ్వమన్నారు. ప్రింటింగ్ చేస్తే నేను 150 రూపాయలు తీసుకుంటాం మ్యామ్. కుట్టి ఇస్తే నేను రేట్ తర్వాత చెప్తాను. అయితే సేమ్ ఒకటేమో వాళ్ళ అక్క కుట్టి ఇవ్వమన్నారు, మగ్గం వర్క్ వేసి ఇవ్వమన్నారు. ఒకటేమో మామూలుగా ప్రింటింగ్ చేసి ఇవ్వండి అంటే ప్రింటింగ్ చేసి ఇస్తున్నా. మీకు ప్రింటింగ్ చేసి ఇవ్వాలనుకున్నా, లేదు మాకు అసలు మార్కింగే రావడం లేదనుకున్నా మార్కింగ్ చేసి ప్రింటింగ్ చేసి ఇస్తే 150 రూపాయలు తీసుకుంటాను. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. అందరూ ఎవరైనా సరే మీకు కావాలి కంపల్సరీ అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోకి యాడ్ చేసి మాకు హాయ్ అని పెట్టండి వాట్సాప్కి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది. మీరు నేర్చుకోవడం కాకుండా మీ తోటి వారికి కూడా నేర్పియండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మేఘమాల థ్రెడ్ అండ్ నీడిల్ ఛానల్. ఇక్కడ చూసి ఇచ్చే బ్రౌన్ కలరుది 2 సేమ్ వర్క్లు, సేమ్ డిజైన్, సేమ్ వర్క్, సేమ్ క్లాత్లు, బ్రౌన్ కలర్. ఇదే వర్క్ది ఇప్పుడు నేనైతే ప్రింటింగ్ చేసి చూపిస్తాను, అంటే కుట్టి చూపిస్తాను. ఫ్రంట్ నెక్ ఎలా పెట్టుకోవాలని మీకు 2 విధాలుగా చెప్తాను నేను, ఎందుకు ఏంటి అనేది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.